हाय फ्रेंड्स सुभान अल्लाह एमडी वेजिटेबल नर्सरी एमडी हसन अग्रिटेक गुंडेडिपल्ली फ्रेंड्स వచ్చరికి మనకు టమోటా రైతు ఆయన నర్సరీ ఓనరే మావ కూడా టమోటా నాటింటే అసలు ఎంత ఖర్చు వచ్చింది టమోటా కర్ర నాటితే కర్రకు ఎంత ఖర్చు వస్తుంది నారుకు ఎంత ఖర్చు వస్తుంది అసలు ఏంటి అసలు ఇప్పుడు ప్రెజెంట్ టమోటా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది కూడా దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం హాయ్ మావ మావ పేరు వచ్చరికి పెద్దిరెడ్డి మావది కూడా నర్సరీ ఉంది జీవనమూర్తి నర్సరీ ఇక్కడ మన దగ్గరే మోట దగ్గరే పోకనారు కూడా పోస్తా దాంతో మళ్ళీ మీరు ఈ టమోటా అయితే వేయడం అయితే జరిగింది ఇది మామూలుగా ఈ ఆలోచన ఎందుకు చేసినాం మామూలుగా చాలా రోజులు అయింది కదా వ్యవసాయం కూడా చేయక ఈ మధ్య ఏదో డబ్బులు వచ్చాయి అనుకొని చేసినాం ఏం మొత్తం ఒక కర్ర ఎంత ఖర్చు వచ్చింది మా కొనడానికి కర్రకు 50,000 వస్తుంది కర్రకు ఒక ఎకరాకు కర్రకు 50,000 వస్తుంది ఓకే ఒక కర్ర ఎంత పడింది మా కర్ర 15 రూపాయలు కర్ర 15 రూపాయలు అంటే ఫ్రెష్ కొట్టించినవా లేకపోతే మనం కొనాలంటే అవుతుంది మనం కొట్టించే మనం కొట్టియలే డైరెక్ట్ కొన్నావు ఒక మొక్క అంటే నువ్వే నర్సరీలో పోసుకున్నావు కదమ్మా సాహో నాటినావా సాహిత్య నాటినావా సాహో నాటిన సాహిత్య నాటిన సాహో ఎటు పక్కుంది మా మొత్తం కలిసిపోన్నది మిక్సింగ్ ఎందుకంటే సాహిత్య కొద్దిగా ఉన్నది ముదురుది ఈ సాహ కొద్దిగా ముదురుతున్నది రెండు మిక్సింగ్ పక్కమనే అర్థం కాలే ఓకే అన్నిటికీ వైరస్ ఉంది అంటే ఇప్పుడు వైరస్ మన దానికి రాలేదులే మనం సేద్యం చేయలేదు కదా ఓకే ఇది వైరస్ కింద లెక్క కాదు మనం మందులు కొట్టక మందులు కొట్టక ఇంతవరకు ఏ మందులు కొట్టలే ఇప్పుడు ఓన్లీ ఏమేమి మందులు కొట్టామా ఇప్పుడు మామూలుగా ఇప్పుడు బుల్లెట్ ఇది మచ్చ మందు ఈ రొంటెకు ప్రజెంట్ అంటే ఇప్పుడు ఒక ఎకరా నాటడానికి ఎంత ఖర్చు వస్తుంది అంటే నువ్వు ఇప్పుడు ఈ మధ్య ఖర్చు పెట్టింటావు దగ్గర 2 నెలలు అవుతుంది కదా లక్ష ఖర్చు అయితే సరిపోద్ది నారుకు గానీ మొత్తానికి ₹1,00,000 వస్తుంది ₹1,00,000 అంటే ఒకసారి కర్ర తెచ్చుకుంటే ఎన్ని రోజులు ఉంటుంది మా మనం కరెక్ట్గా పెట్టుకుంటే 3 ఏళ్ళు ఉంటుంది 3 ఏళ్ళు ఉంటుంది ఓకే అంటే ఇప్పుడు ఇట్లా ఎన్ని రోజులు కాస్తుంది మా మీ అంచనా ఇది బాగా తెగులు రాకుంటే 6 నెలలు కాదు 6 నెలలు కాస్తుంది 6 నెలలకు ఎన్ని బాక్సులు కావచ్చు మా ఒక 2,000 అయితే ఏ బాక్స్ అనుకో 1000 బాక్సులు ఏ బాక్స్ వచ్చే బాగా వచ్చినట్టు 1000 బాక్స్ వచ్చే ఏ బాక్స్ 5 లక్షలు 500 అమ్ముతే 500 అమ్ముతే అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఉంది మా రేటు 300 ఉంది ఈ బాక్స్ మనకి ఇప్పుడు 7 తెగేటట్లేవు 1000 బాక్స్ తెగవు అంటే మనం కరెక్ట్గా చేయాలి నాటినాల మించి పూతకొచ్చే వరకు కరెక్ట్గా చేసుకోవాలి ఓకే అంటే ఇంతవరకు మందు కొట్టలే ఈ రోజే పైకి రమ్మని తీసపోతే సరిపోతులే మందులు ఏం పెద్దగా పెట్టుబడి తక్కువ కదా మా ఓన్లీ కర్రతోనే కర్ర ఇది దారం ఖర్చు ఎక్కువ దారం ఎంత పడుతుంది మా ఖర్చు మొత్తం మీద 50,000 కట్టుడు 50,000 కర్ర 50,000 కర్ర ఏసుడు మందులు బోసుడు మందులు సరిపోద్ది అనుకో లక్షకు ₹1,00,000 పంట వచ్చేటరకు పంట వచ్చేసరికి మా పొద్దు లక్షం ఉంటుంది ఖర్చు అంటే ఈ ఒక్కసారి నాటినావా ఇంకా ఎక్కడన్నా నాటినావా ఆడ నాటిన నర్సరీ కాడ నాటినావు ఆడ కాయలు అయిపోయినేమో అయిపోవచ్చింది మళ్ళా అంటే ఇట్లా వేసుకుంటే రైతుకు ప్రయోజనం ఉంటుందా లైఫ్ ప్రయోజనం ఎందుకు ఉండదు నీ కాయ కోయడానికి మనుషులు యూజ్ అవుతుంది కాయ దెబ్బతిందు ఇప్పుడు 60 బాక్సులు సాయంత్రం 10 మంది అయితే కోస్తారు 60 బాక్సులు ₹100 కూలితో 60 బాక్సులు సాయంత్రం ఒక 10 మంది అయితే కోసేస్తారు ఇప్పుడు మనం కర్ర కట్టండి అయితే 3 బాక్సులు 4 బాక్సులు కోస్తారు ఇప్పుడు కాయ కూడా దెబ్బతిందు అంటే ఇప్పుడు ఇట్లా 6 నెలలు కాస్తుంది మామ ఎన్ని రోజులు కాస్తుంది మామూలుగా నీకు తెగులు రాకుంటే 6 నెలలు నమ్మకంగా కాస్తుంది 6 నెలలు కాస్తుంది తెగులు వస్తే కనుక మనం బాతేది ఎందుకు ఇది చాన్నాళ్ళు ఉండడానికి ఒకవేళ ఇప్పుడు ఒక 300 బాక్సులు అయింది అనుకో ఒకవేళ ఇప్పుడు 300 కాడికి వేసుకున్నా సొమ్ము ఇది కానీ నష్టం అయితే రాదు కర్ర కట్టుకోవడం వల్ల కూడా అంటే ఈ తీగ ప్లేస్ లో కనుక మనము తీగ చూపిమదారు ఈ తీగ ప్లేస్ లో పైకి ఈ దారం ప్లేస్ లో మనము మనం నర్సరీకి వేస్తాం కదా తెల్ల తీగ అది కనుక వేస్తే తెల్ల తీగ వేస్తే మళ్ళీ ఉప్పది అని కష్టం ఇది కోసినాం కదా ఖర్చు తగ్గిపోద్ది ఇది నీకు వెయిట్ ఎక్కువైతే ఇప్పుడు ఇక్కడ కాపు బాగా పట్టింది మామా నువ్వు బాగా పట్టిన ఇంకో 2 పొరలు వేసుకోవచ్చు ఇక్కడ పెద్ద గట్టి తీగ వేసుకోవచ్చు దీంట్లోనే గట్టిది ఉంది స్ట్రాంగ్ ది ఓకే ఇంకా ఇదే హైట్ ఇంకొక కర్రలు పెంచితే మేలా నీకు ఈడికి వచ్చది రావాలంటే అట్లా కదా మామా ఎత్తు ఉండకూడదు ఇంతకన్నా కర్ర ఈ మధ్యలో ఇంకొక కర్ర వేస్తే బాగుంటుందా ఇక్కడ అంటే వేసుకోవడం ఇది సరిపోద్ది ఇది సరిపోద్ది 3 అంజులకు ఒకటి 6 అడుగులకు ఒకటి 6 అడుగులకు ఒకటి ఇట్లా నాటుకుంటే రైతుకైతే ప్రయోజనం ఉంటది
ప్రయోజనం లేకుండా ఎందుకు చేస్తారు? అవన్నీ కుళ్ళిపోయా కింద నాటుకోవడం, మనం కోసేది లేదు, పెట్టేది లేదు. ఒకసారి పెట్టుబడి పెడితే 2-3 ఏళ్ళు ప్రశాంతంగా మళ్ళా మనం కర్ర పెరుక్కొని మళ్ళీ బాతుకోవాలి. పెద్దగా ఎక్కువ సార్లు మందు కొట్టే శ్రమ కూడా ఉండదు, పెద్దగా ఎక్కువ ఖర్చు అనేది తక్కువ వస్తుంది కాబట్టి ఒక సెట్టుకు ఒక బాక్స్ అయితే ఏమో మొత్తం అయిపోయేసరికి బాక్స్ అనేది ఎందులే కానీ 1000 బాక్సులు తెగవచ్చు. 1000 బాక్సులు ఒక 10,000 మొక్క పడుతుందేమో. 10,000 మొక్క ఎకరాకు 10,000 సరిపోద్ది. పెద్దచ్చు కదా, పెద్దచ్చు. అంటే రైతులు ఈ విధంగా చేసుకోవడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది తప్ప కింద నాటుకోవడం వల్ల అది 40 రోజులకు అయిపోద్ది కదా మామూలుగా. అది నాటినానికి ఇంకా 2-3 కోతలు తెగేది. నీకు ఏడుంటాయి అంటే 40 రోజులకు అయిపోద్ది నాటినాంచి. నాటినానికే 40 రోజులు కాదు, నాటినానికే 2 నెలల 15 రోజులకు దిగుద్ది కదా. తర్వాత 40 రోజులకి 40 రోజులకు అయిపోద్ది. దాన్ని తిప్పకూడదు అంటే ఎన్ని రకాల పెరుగుతుంది తిప్పు. ఎన్ని రకాల మందులు అవసరపడుతుంది మామూలుగా అయితే? మచ్చ మందు, పురుగు మందు, ఏం మందు లేదు. అంటే నాటివో ప్లాంటోమిషన్ ఇటాటి ప్లాంటోమిషన్ నాటియో ప్లాంటోమిషన్ ఇది నాటి వేయాల ఈసారి. కస్టోడియా దేనికి పనిచేస్తుంది మామూలుగా? మచ్చకు పెడితే అన్ని తెగుల్లో పనిచేస్తుంది. అంటే ఎరుకు యాక్చువల్గా అయితే ఒక 4-5 సార్లు కొట్టిండాలి మందు. 4-5 సార్లు కొట్టింటే తోట మనం అనుకున్న స్థాయిలో ఉండు, ఎరుకు కాయలు కూడా బాగా కరెక్ట్గా ఉంది. ఇప్పుడైనా చెడిపోకుండా కాచే మేలే ఉంటుంది. ఇంకో 10 రోజుల నుంచి స్టార్ట్ అయితే కాపు ఎగడం. రేపు ఎల్లుండి కొయ్యాలి. ఎన్ని ఒక 10 బాక్సులు అయితే రేపు గారు అసలు దీని కథ చేయలేదు కరెక్ట్. ఈ తాటి ఆకు ఇవన్నీ పడితే ఆడ గడ్డి మందు కొట్టుకొని చిన్నగా చంపుకొని మందు తెంగాలి దండిగా. ఇప్పుడు ఏకనే ఉంటే ఆడ ఇంతవరకు వేయలే మందు, అడుగు మందు కూడా. యాక్చువల్గా గనక మెయింటైన్ చేస్తే గనక ఎరుకు తెగు బాగా ఎరుకు అంటే 2 నెలలు దాటింది. అంటే ఏ ప్లేస్ లో అయినా సెట్ అయితే ఇది కర్ర బాతుకోవడం వల్ల. అంటే గరుగు నేల అయినా సరే, గరుగు నేల అయినా ఒకటే, ఒకరో మెతక నేల అయినా రేగడి కాకుంటే సరిపోతుంది. ఇంకా గరుగు నేల అయితే బాగా సేఫ్టీ కదా టమాటాకు. సేఫ్టీ, నీళ్లు తాగుతుంది, కావాల్సిన కంటే తాగుతుంది, తర్వాత వదిలేస్తుంది కాబట్టి నీళ్లు తాగుతుంది. దానికి వద్దనుకుంటే మానుకుంటుంది. అంతే కదా పని చేసుకో. అంటే సైజు ఈ సైజే కాకుండా ఇంకా ఇప్పుడు ఈ సైజు ఉంది మామ, ఇంతకంటే ఇంకా లావు వస్తుంది మామూలుగా. ఆ సైజు వచ్చే చాలు. కాయ క్వాలిటీ కానీ కాసి కాయ ఆ సైజు వచ్చే డబ్బులు వచ్చాయి. చెయ్యాలి దీని పని, చేస్తే ఉంది చేయాలి. అంటే కాయ కూడా సైజ్ అయితే ఏమి పనిలోనోడు చేసుకోవాలి. మనం ఆడ నారు పెరుగుతుంటే ఇక్కడ పని చేయాలంటే ఆడ ఇది సెట్ కాదు. వాళ్ళ కూలోళ్ళు ఇప్పుడు కూలోళ్ళు అసలు అప్పటాలు చేయడం. ఇప్పుడు ఈ టమాటా ఇప్పుడు ఈ స్టేజ్ లో ఇదే సైజు గనక తగ్గకుండా గనక వస్తే గనక దగ్గర 500 బాక్సులు కాదు మామ ఇదే తోట. ఈదు కట్ రైతు ఎలా ఉండడు అంటే రేట్ ఉన్నప్పుడు నాటాలని ఆలోచన వస్తుంది, రేట్ లేనప్పుడు మాత్రం టమాటా జోలికి రాడు. అది ఏదైనా సరే అట్లా చేయడం వల్ల కూడా రైతుకు నష్టపోవడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇది దేనికి మామ మామూలుగా? మచ్చకు. ఇది మెతకదనం పురుగు. ఇది మందు పేరు ఏంటిది మా? ఇది మామూలుగా నాకు వచ్చింది చదువు, అంత చదివిన మగొన్నా. అంటే ఇది బయో మందా మామూలు మందా? బుల్లెట్ అయితే బయోనే. ఇది మామూలుదే ఎలైక్సర్ సిఎఫ్ఎం ప్రోడక్ట్. అది టమోటాకు పెట్టుబడి కర్ర కడితేనే కొంచెం ఎక్కువ వస్తుంది, కానీ టమాటా వల్ల చాలా వరకు నష్టం అనేది 90% జరగదు. మందులు కూడా చాలా తక్కువ. నువ్వు 2 నెలలకు కాయలు వస్తే దగ్గర నువ్వు 2-3 సార్లు మందు కొడితే మహా గొప్ప. ఎక్కువ ఏం అడగదు, చాలా తక్కువ ఖర్చులో అయిపోద్ది. కానీ కర్ర కట్టుకుంటే కర్ర 3 సంవత్సరాల దాకా చూడండి, క్లారిటీ వస్తుంది. ఛానల్ సపోర్ట్ చేయండి. చాలా వరకు ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ రావాలి అని అంటే ఖచ్చితంగా మీరు ఛానల్ సపోర్ట్ చేయాలి.
10 మందికి ఉపయోగపడే వీడియోలు మనం చేస్తూ ఉంటాం కాబట్టి మీరు సపోర్ట్ చేస్తారని అయితే నేనైతే భావించడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇది సాటి సాకులలో తగలడమా అందరికి